వికారాబాద్ జిల్లా యాలాల మండలం ముకుందాపూర్ తాండాలో విషాదం నెలకొంది. ఓ యువకుడు చెరువులో నీట మునిగి మృతి చెందిన ఘటన ఆ గ్రామం శోకసంద్రంలో మునిగింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దసరా సెలవులు కావడంతో ఆదివారం స్నేహితులు ముకుందాపూర్ గ్రామ శివారులో క్రికెట్ ఆడారు. బాగా అలసిపోయిన ఆ యువకుల్లో కొందరు స్నానం కోసం చెరువులో ఈత కొడుతూ అవతలి గట్టుకు వెళుతున్న క్రమంలో శ్వాస సరిపోక చినవత్ సునీల్ అనే యువకుడు నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీంతో చెరువులో ఈత సరదా తల్లిదండ్రులకు తీరని లోటు మిగిల్చింది. కుటుంబ సభ్యులు మరియు బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నేను ముకుందాపూర్ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ నా పేరు. నిన్న పిల్లలు ఒక 10-15 మంది ఆడ క్రికెట్ ఆడుతున్నారు. ఊళ్ళో ఆడుకుంటూ దాని తర్వాత మొత్తం మధ్యాహ్నం 12:30-1 గంటల టైంలో కొంతమంది వేరే పనులకు వెళ్ళిపోయారు. ఒక 5-6 మంది పిల్లలు, విద్యార్థులు, దోస్తులు కలిసి చెరువుకు ఈతకు వెళ్ళడం జరిగింది. సునీల్ అనే వ్యక్తి ఈతకి వెళ్దామని తొలుకుపోయాడు. దాంట్లో ఆడ అత్తల గడ్డున ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు ఇట్లా మొత్తం ఆడవారకు ఆ చెట్టు మీదకి వెళ్ళి దుంగుతాం, ఆడ గుంతున్నాను చెట్టు మీదకి వెళ్ళి దుంగుతామని అక్కడ ఈదని పోయినారు. ఏం షర్తు చేసినారా, వాళ్ళు ఏం చేసినారు అనేది తెలియదు. దాని లోపల ఆడవరకు ఒక దమ్ము చాలక మొత్తం ఈత సరిగ్గా రాక దాని లోపల ఊపిరి అనేది ఇది కాక శ్వాస మొత్తం సంబంధించిన లేక దాని లోపల అక్కడిదక్కడ ఇది మునిగిపోతే ఒక లోక్య నాయక్ అనే పిల్లాడు గడ్డ మీద ఉన్నాడు. ఆ పిల్లానికి ఈత రాకపోతే ఆ పిల్లాడు ఊళ్ళో వాళ్ళ ఇలా కొడుకు వాళ్ళకి ఫోన్ చేస్తే ఎంబడే మొత్తం ఊరు మొత్తం ఉరికింది. అడిగి ఒక 20-30 మంది మొత్తం ఆడ నింకగా 1 గంటన్నర 2 గంటల తర్వాత ఆ బాడీ అనేది స్వాధీనం చేసుకో పోలీసు వాళ్ళకి గిట్ట ఇన్ఫర్మేషన్ చెప్పినాము. ఆ పోలీసు వాళ్ళు గజాయితాలను తోలిస్తామంటే గిట్ట దాని లోపల బాడీ అనేది నింకినాము. మీకు దొరికింది సార్ బాడీ అంటే వచ్చిండ్రు. దాని లోపల ఇవన్నీ మొత్తం పోస్ట్ మార్టం రిపోర్టు చర్య తీసుకుంటున్నారు. గ్రామం ముకుందాపూర్, గ్రామ పంచాయతీ గీత ముకుందాపూర్, మండల్ యాదవ్, వికారాబాద్ డిస్టిక్. రతన్ నాయక్ అనే ఆయన కొడుకు నిన్న పిల్లలతో పాటు కలిసి అక్కడ చెరువుకు వెళ్ళడం జరిగింది. ఈత కొని ఒకరికొకరు మాట్లాడుకొని వెళ్ళడం జరిగిన వెంబడే ఏమైందంటే అక్కడ వేరే వాళ్ళు కూడా మస్తు కాపాడని అని చెప్పారు. కానీ పడ్డప్పుడు ఆ టైంలో అక్కడ దృష్టితో ఆయనకు హెల్ప్ చేసే విధంగా ఎవరు సౌకర్యానికి లేరు అక్కడ లేదు. కాబట్టి అందువల్ల ఇక వెంబడే తండ్రి గిట లేకుండా హైదరాబాద్ వెళ్ళిండే వాళ్ళ పాప పంపించడానికి. అక్కడి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు. వెంబడే ఆయన గిట వచ్చిన వెంబడే ఏం చేయలేక ముందు అప్పటిదప్పుడే డెడ్ బాడీ చనిపోయింది. ఊరు ప్రజలు పోయి గిట సహకారంతో అందరూ తిప్పలవాడి 1 గంటన్నర సేపు తిప్పలవాడి డెడ్ బాడీని బయటికి తీయడం జరిగింది. డెడ్ బాడీ తీసిన వెంబడే ఇంటికి తీసుకొచ్చిన వెంబడే మన విఠల్ రెడ్డి సార్ గిట ముకుందాపూర్ గ్రామ పంచాయతీ నుంచి ఇక దీన్ని సహకరిస్తామని చెప్పి నిన్న డిఎస్పీ సార్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. సార్ వాళ్ళు కూడా సహకారం చేసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ సార్ వాళ్ళు ఈ టైం వరకు తీసుకొచ్చాము. దాన్ని బట్టి సార్ వాళ్ళు ఏమి ఇస్తారో ఇన్ఫర్మేషన్ డాక్టర్ వాళ్ళు దాన్ని బట్టి ముందుకు చర్య కొనసాగుతామని వచ్చి చెప్తాను. ముకుందాపూర్ గ్రామ పంచాయతీ ముకుందాపూర్ సునీల్ నాయక్ నిన్న ఈత వాడిని పోతే పిల్లలు చెట్టు కట్టుకొని వెళ్ళడం మంచి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈడమ్మ మధ్యలో చిక్కిండ్రు. ఇక వాళ్ళు ఏం చేసిండ్రో ఏం లేదో తెలియదు సార్. మీ పేరు ఏం పేరు? రతన్ నాయక్. మీ బావ పేరు? మా బాబా పేరు రూప్ల నాయక్. ఇప్పుడు చనిపోయిన సునీల్ ఏమవుతాడు మీకు? కొడుకు. ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 18 సంవత్సరాలు.